క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 119 కీర్తన 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి. దేవుడి వాక్యం నిలిచిన గాక. ఆమేన్. అవును, భక్తుడు చెప్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞలు తనకి సంతోషం ఇస్తున్నాయంట. ఎలాంటి పరిస్థితిలో దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి భక్తుడు సంతోషిస్తున్నాడంటే తన శ్రమలో తమ వేదనలలో దేవుని యొక్క ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని భక్తుడు సంతోషాన్ని పొందుకుంటున్నాడంటండి. ఈరోజు నీకు నాకు మనకి కలుగుతున్న వేదనల్లో కష్టాలలో మనం సంతోషించగలుగుతున్నామా? అసలు దేవుడి యొక్క ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? దేవుడి యొక్క ఆజ్ఞలు మనకి జ్ఞాపకం లేదు కాబట్టి మనం సంతోషించలేక శ్రమ వేదన మనకు వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నాం. నీకు శ్రమ వేదన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏమాత్రం కృంగిపో, ఆజ్ఞలను బట్టి ధైర్యంగా ఉంటావు. కాబట్టి మన శ్రమలో మన కష్టాల్లో వేదనలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని సంతోషమును పొందుదాం. మన శ్రమలో కష్టాల్లో నష్టాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు మరచి దుఃఖపరులు ఇంకా కాక దేవుని యొక్క ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషమును దేవుడి ద్వారా మనం అందరం పొందుకుందాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి సంతోషమును ఆనందమును శ్రమ నుండి విడుదలను కలగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరుల తండ్రి యొక్క ప్రార్థనలు ఎదుగుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి శ్రమలో వేదనలో కృంగిపోయేవరకు కాక నీ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని సంతోషించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.